బ్లాగింగ్ అస్సలు వీళ్ళ ముందు చేయలేదు తెలుసా, ఎంత ఇరిటేట్ చేస్తారు. కమాన్ తరుణ్ కమాన్. నేను పెట్టుకున్నప్పుడు వీడియో తీసుకుంటే ఇప్పుడు నువ్వు పెట్టుకున్నప్పుడు చూపెట్టచ్చు. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యాక్చువల్గా అయితే ఇది చాలా ఇంప్రాంప్టు వ్లాగ్ అనమాట. అస్సలు నా మైండ్లో లేదు వ్లాగ్ తీద్దామని చెప్పేసి, బట్ సడన్గా నాకు అనిపించింది వై నాట్, బికాజ్ ఫస్ట్ రీజన్ నా ఫ్రెండ్ వస్తుంది, దట్ టు 100 times పోస్ట్పోన్ చేసి క్యాన్సిల్ చేసి చాలా కన్విన్స్ చేశాక ఫైనల్గా వస్తుంది. అండ్ ది అదర్ రీజన్ రేపు మా ఫ్రెండ్ పెళ్ళి అనమాట. వరంగల్ నుంచి ప్లేస్ 2.5 hours దూరం అంతే. సో అండ్ ఇక్కడికే వస్తే బెటర్ అని చెప్పేసి నేను రమ్మని చెప్పాను. ఇప్పుడు తప్పించుకునే ఛాన్స్ లేదు కాబట్టి ఇంకా ఫైనల్గా మా ఇంటికి వస్తుంది. ఐమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ హర్. సో లెట్స్ సీ. అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ దిస్ వీకెండ్. వెయిటింగ్ ఫర్ మై ఫ్రెండ్ హియర్. ఆల్రెడీ ట్రైన్ ఫుల్ డిలే అయిపోయింది, ఆటోలో వస్తుంది అనమాట. సో ఇక్కడ వెయిట్ చేస్తున్నాను పిక్ చేసుకోవడానికి. ఫైనల్గా ఆఫ్టర్ 100 times పోస్ట్పోన్ చేసినాక ఇప్పుడు ఫైనల్గా మా ఇంటికి వచ్చింది గాయ్స్. సో ఇప్పుడు ఈవినింగ్ అవుతుందన్నమాట. మేము మార్నింగ్ ఎప్పుడో వచ్చింది మా ఫ్రెండ్, బట్ ఇదంతా అట్లనే వస్తూ ఉంటుంది మన చుట్టూ. సో ఇప్పుడు మేము గిఫ్ట్ షాపింగ్కి వెళ్తున్నాం. అండ్ మాకు తోడుగా తరుణ్ వచ్చాడనమాట. ఇటెక్క ఓకే, సో ఐల్ కంటిన్యూ. సో ఇప్పుడు ఈవినింగ్ వేస్ట్ గా అసలు నేను రికార్డ్ చేస్తే వ్లాగింగ్ అస్సలు వీళ్ళ ముందు చేయలేదు తెలుసా, ఎంత ఇరిటేట్ చేస్తారు. ఓకే, పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈవినింగ్ అవుతుంది. యాక్చువల్గా రేపు పెళ్ళి కదా. అండ్ మా ఫ్రెండ్ ఇక్కడ కనిపిస్తుంది. సో మార్నింగ్ వచ్చింది. మార్నింగ్ అంతా తను వర్క్ చేసుకుంటూ కూర్చుంది అనమాట. నేనేమో మూవీ చూస్తూ తనని కొంచెం డిస్టర్బ్ చేస్తూ అట్లా టైం పాస్ చేశాను. 6 o'clock మేము షాపింగ్కి వెళ్దాం అనుకున్నాం. అండ్ ద గై హూస్ డ్రైవింగ్ ద కార్ ఈజ్ వెరీ లేట్. అసలు రావాల్సిన 6 o'clock, షార్ప్ 6కి రమ్మని చెప్పి 4:30 ఫోన్ చేస్తే 7:30కి వచ్చాడు. సో చాలా లేట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు షాపింగ్కి వెళ్తున్నాం గిఫ్ట్ కొనడానికి. అండ్ ఏ గిఫ్ట్ కొనాలో కూడా మాకు అర్థం కావట్లేదు. సో విల్సి అక్కడికి వెళ్ళినాక ఏ గిఫ్ట్ బాగుంటుందో. గిఫ్ట్ కొన్నాక డిన్నర్కి వెళ్దామని చూస్తున్నాం. అండ్ దానికి కూడా యాక్చువల్గా అమ్మాయిలు వంకలు పెడతారు, డిన్నర్కి రాను, అక్కడికి రాను, ఇక్కడికి రాను అని. కానీ ఇక్కడ రివర్స్ అనమాట. తరుణ్ గిఫ్ట్ కొనడానికి తప్ప బయటికి మమ్మీ వండేసింది, ఇప్పుడు రాలేను అని చెప్తున్నాడు. బట్ తీసుకెళ్తాం, ఎందుకంటే బిల్ పే చేసేవాడే కాబట్టి. ఓకే, వి రీచ్డ్ ద డెస్టినేషన్ గాయ్స్. యా బ్రో, చాలా బాగుంది కదా. బ్లెండర్లు వద్దు, అందరూ అవే ఇస్తారు. డిన్నర్ సెట్లు, బ్లెండర్లు ఇవే ఇస్తారు అందరు. అప్పుడు కూడా దేవుడు ఏదైనా మంచిగా తీసుకున్నాం. ఓకే గాయ్స్, సో ఫైనల్గా మేము 2 items డిసైడ్ అయ్యామన్నమాట. అందులో నుంచి ఒకటి మళ్ళీ ఫిక్స్ అవ్వాలి. మా ఫ్రెండ్ ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చిందని వేస్తుంది గాయస్. ఇదేమో తరుణ్ సెలెక్ట్ చేసుకున్నాడు అండ్ ఇదేమో నేను సెలెక్ట్ చేసుకున్నాను గాయస్. ఫైనల్గా మా గిఫ్ట్ షాపింగ్ అయిపోయింది. ఒకళ్ళు క్లాక్ అంటారు, ఒకళ్ళు ఫ్రేమ్ అంటారు, ఒకళ్ళు విగ్రహం అంటారు. అలా మొత్తానికి ఒక గిఫ్ట్ అయితే తీసేసుకున్నాము. సో నా ఇప్పుడు మేము డిన్నర్కి వెళ్ళాలి. డిన్నర్కి కూడా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలని ఇంకా డిసైడ్ అవ్వలేదు, ఆలోచిస్తున్నాము. నేనైతే కెఫే అంటున్నా, వీళ్ళు రెస్టారెంట్ అంటున్నారు. సో ఇంకా డిసైడ్ అవ్వలేదు. లెట్స్ సీ. వెళ్ళినాకనే డైరెక్ట్గా మీకు చూపిస్తాం. గిఫ్ట్ షాపింగ్ అయ్యాక మేము స్వీట్ షాపింగ్కి వచ్చామన్నమాట. బికాజ్ మా ఫ్రెండ్ ఫస్ట్ టైం ఇంటికి వచ్చిందని ఏదైనా ఒక స్వీట్ తీసుకోవాల్సిందే అని చాలా మొండిగా కూర్చుంది. సరే అని స్వీట్స్ తీసుకొని బయటకు వచ్చాక ఇక్కడ పానీపూరి కూడా ఉంటుంది అనమాట. అండ్ మేమైతే ఎప్పుడు ఇక్కడే తింటాము బికాజ్ టేస్ట్ బాగుంటుంది. అండ్ తను ట్రై చేస్తుంది అని చెప్పేసి ఇంక మేము ఇక్కడ తినేసి స్టార్ట్ అయిపోయాం. మా ఇంటికి వెళ్ళకుండా, కెఫేకి వెళ్ళకుండా మేము తరుణ్ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. అండ్ మా ఫ్రెండ్స్ మా కోసం స్వీట్స్ తీసుకొచ్చారు గాయ్స్. సో ఇంకా క్యాఫేనా రెస్టారెంట్ అని చాలా ఆలోచించిన తర్వాత మేము క్యాఫే అని డిసైడ్ అయ్యాము. అండ్ నాకు ఈ క్యాఫేకి రావాలని చాలా ఉండే, బికాజ్ నేను దీని గురించి విన్నాను అనమాట. అండ్ వరంగల్లో క్యాఫే అంటే ఎలా ఉంటుందో చూడాల్సిందే కదా, సో అందుకే వెళ్ళాము. మాకంత ఆకలి లేకుండే, సో అందుకే చాలా తక్కువ ఆర్డర్ చేసాము. బట్ ఫుడ్ వాజ్ ఓకే, ట్రై చేయొచ్చు. బట్ నాకు అంబియన్స్ నచ్చింది. ఓపెన్ ఏరియా కాబట్టి కొంచెం అట్లా చెట్లతోటి చాలా బాగుండే అనమాట. ఎట్లా సరే నచ్చిందా?
ఓకే, వీల్ ఆస్క్ వన్ మోర్ క్వశ్చన్. ఎలా ఉంది తరుణ్? గుడ్ మార్నింగ్ గైస్. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ నెక్స్ట్ డే అనమాట. నైట్ డిన్నర్ చేసి వచ్చాక మాకు అస్సలు ఓపిక లేకుండే ఇంకా డైరెక్ట్ ఇంటికి వచ్చేసి పడుకున్నాము. అండ్ నవ్ మేము మార్నింగ్ లేచేసరికి 4:45 అలా అయింది. సో ఇప్పుడు స్నానం చేసి ఇలా జుట్టు ఆరబెట్టుకుంటున్నాం. అండ్ మా ప్లాన్ ఏంటంటే మేము యాక్చువల్గా 7 వరకు కొంచెం స్టార్ట్ అవ్వాలి. పెళ్ళి 10:15కి జీలకర్ర బెల్లం టైమ్. సో ఆ టైం వరకు మేము అక్కడ ఉండాలి అని అనుకుంటున్నాం. అండ్ మమ్మీ అయితే ఇంకా ఆబ్వియస్లీ బ్రేక్ఫాస్ట్ చేయకుండా పంపదు. సో బ్రేక్ఫాస్ట్ కూడా చేసి వెళ్ళాలి. మా ఫ్రెండ్ వచ్చి కార్ పిక్ చేసుకొని రావాలన్నమాట. సో అందుకే ఎంత టైం పడుతుందో తెలీదు. ఇప్పుడైతే కరెంట్లీ 6 అవుతుంది. ఆల్రెడీ లేచి గంటన్నర అయిపోయింది. ఏం చేసామో మాకు కూడా తెలీదు. రెడీ అయ్యి మేకప్ అన్నీ చేసుకొని and then we'll meet you. Hi guys, so finally I'm ready and మా ఫ్రెండ్స్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తుంది. ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా స్టార్ట్ అవ్వాలి. ఎప్పుడో 7కి స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. ఇప్పుడు 7:15 అవుతుంది. ఓకే, వీఆర్ ఫైనల్లీ రెడీ అండ్ మేము ఇప్పుడే స్టార్ట్ అయ్యామన్నమాట. చాలా లేట్ అయిపోయింది, 8 అవుతుంది. ఇప్పుడు అంతా తరుణ్ మీదే డిపెండ్ అయి ఉంది. తను ఒకవేళ తొందరగా తీసుకెళ్తే మేము ఇట్లా జీలకర్ర బెల్లం టైం వరకు వెళ్తాం, లేదంటే ఇంకా మిస్ అయిపోయినట్టే. భోజనం టైంకి వెళ్తాం, బట్ అది మనకి ఇంపార్టెంట్ కాదు. మనం ఫస్ట్ జీలకర్ర బెల్లం పెట్టే టైంకి వెళ్ళాలి. మాకు ఇక్కడ నుంచి 2.5 hours పడుతుంది, ఎందుకంటే మేము వరంగల్ నుంచి పెద్దపల్లికి వెళ్ళాలి. యాక్చువల్లీ వీకెండ్, సో ట్రాఫిక్ కూడా ఉండొచ్చు. సో లెట్స్ సీ. సర్ యూ, ఆర్ యూ ఎక్సైటెడ్? నేనైతే ఫోటోలు దిగడానికి ఎక్సైటెడ్గా ఉన్నా. అండ్ ఆబ్వియస్లీ పెళ్లి కూడా అవుతుంది కాబట్టి ఫైనల్గా మన గ్యాంగ్ లో ఒక వికెట్ డౌన్. సెకండ్ వికెట్. ఎస్, గర్ల్స్ సెకండ్ వికెట్. అవునవును. అండ్ మేము ఎప్పుడు పెళ్లి చేసుకుంటామని క్వశ్చన్ మాత్రం అడగకండి, టైం వచ్చినప్పుడు చేసుకుంటాం. తరుణ్ హాయ్. టుడేస్ డ్రైవర్ ఇస్ తరుణ్. థ్యాంక్ యూ. యా, వి ఆర్ ద ప్యాసింజర్ ప్రిన్సెస్. మేము ఎగ్జాక్ట్ 10:10కి జీలకర్ర బెల్లం పెడతారన్నప్పుడు అక్కడ రీచ్ అవుతాం. సో మేము మా ఫ్రెండ్ని కొంచెం ఇన్స్పైర్ చేద్దాం, కొంచెం ఫాస్ట్గా డ్రైవ్ చేద్దాం అని చెప్పేసి ఈ సాంగ్ పెట్టాం అనమాట. వినండి, ఈ సాంగ్ పెట్టాం గాయ్స్. ఇలా అయినా కొంచెం ఫాస్ట్గా డ్రైవ్ చేస్తాడని. కమాన్ తరుణ్, కమాన్. వి షుడ్ రీచ్ బై 10:05 అట్లీస్ట్. ఓకే ఓకే. ఇగో గైస్ టచ్ అప్. నేను పెట్టుకున్నప్పుడు వీడియో తీసుకుంటే ఇప్పుడు నువ్వు పెట్టుకున్నప్పుడు చూపెట్టచ్చు. అదిగో టచ్ అప్ గైస్, టచ్ అప్. బాయ్స్ ని ఎవరు చూడరు గాయస్, అమ్మాయిలను చూస్తారు. సో అమ్మాయిలు అందంగా కనిపించాలి. ఇలా కనిపిస్తే ఎలా? మేము ఇంత మంచిగా లంగా ఓని అన్ని వేసుకొని రెడీ అయితే ఈ సార్ మాత్రం కార్గో జీన్స్ షర్ట్ వేసుకొని వచ్చాడు. మేము చాలా ఓవర్ డ్రెస్ గా, తను చాలా అండర్ డ్రెస్ గా నేను ఫీల్ అవుతున్నాను గైస్. నా టచ్అప్ అయిపోయింది, మా ఫ్రెండ్ టచ్అప్ చేసుకుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ వీడియో చేసుకుంటాడు. వీడు అడిగినప్పుడు నేను వీడియోలు ఇస్తా. ఫైనల్లీ రీచ్ అయ్యాం గాయస్. ఇప్పుడు మేము గిఫ్ట్ పైన నేమ్ రాసి దెన్ విల్ గో. కరెక్ట్ 10 minutes ముందు తీసుకొచ్చాడు. గుడ్ బాయ్. యా, ఇది గిఫ్ట్. యాక్చువల్గా నేను షార్ట్లో అప్లోడ్ చేస్తా ఏ గిఫ్ట్ తీసుకున్నాను చూడండి. వీఆర్ ఫైనల్లీ గోయింగ్. అండ్ ఫైనల్గా ఇంకా పెళ్లి భోజనం చేయడానికి వెళ్ళాము. మేము ఫస్ట్ వెళ్ళి తినేసాం అనమాట, ఎందుకంటే మేము కొండగట్టుకు వెళ్దాం అనుకున్నాం కాబట్టి ఫస్ట్ తినేస్తే ఒక పని అయిపోతుంది. ప్లస్ మేము డ్రెస్ కూడా చేంజ్ చేసుకోవాలి. అండ్ నాకైతే ఫుడ్ బాగా నచ్చింది. నేనైతే అన్ని ట్రై చేశాను, ఆల్మోస్ట్ అన్ని ట్రై చేశాను. బట్ స్వీట్స్ విషయానికి వస్తే మాత్రం చాలా బాగుండే. నేను అసలు ఒక్కటి కూడా వదలలేదు, అన్ని స్వీట్స్ ట్రై చేశాను. బికాజ్ నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం. అసలు ఫుడ్ విషయంలో అయితే కాంప్రమైజే అవ్వలేదు. అసలు చాలా ఐటమ్స్ ఉండే, మాకు టైం దొరకక సరిపోక మేము కొన్ని ఐటమ్సే ట్రై చేసాం. బట్ ట్రై చేసిన వాటిలో కూడా అన్ని చాలా బాగుంది. ఫైనల్లీ ఆ డ్రెస్ నుంచి కొంచెం బయటకు వచ్చినాక మంచిగా ఉంది.
ఓకే గాయ్స్, సో ఫైనల్గా మేమైతే డ్రెస్ చేంజ్ చేసుకున్నాం. ఇప్పుడు మేము ఇక్కడ నుంచి కొండగట్టుకు వెళ్తున్నాం అనమాట. అండ్ కొండగట్టుకు ఎందుకు వెళ్తున్నామంటే ఇంత దూరం వచ్చి మా ఫ్రెండ్ ఫస్ట్ టైం వరంగల్కి వచ్చింది కాబట్టి తన కోసం మేము కొండగట్టుకు వెళ్దామని అనుకున్నాం. సో 4:30కి క్లోజ్ చేస్తారు. సో ఇప్పుడు మేము టైం ఎంత 2 అవుతుందా, 2:15. ఇక్కడ నుంచి 1.5 hours. 1.5 hours అంటే మేము ఇక్కడ స్టార్ట్ అయ్యి వెళ్ళేసరికి 4 అవుతుంది. అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్లో రీచ్ అయ్యి దర్శనం చేసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాం. అందుకే డ్రెస్ చేంజ్ చేసుకున్నాం. మేము ఆల్రెడీ లేట్ అవుతున్నామంటే దానికి తోడు ఇక్కడ ట్రైన్ వెళ్తుందని చెప్పి ఇక్కడ ఆపేశారు. 2 trains guys. ఆ ట్రైన్ ఏమో ఒకటి వెళ్ళిపోయింది, ఇంకొకటి వస్తుందో మరి రాదో, ఎందుకు ఆపేసాడో, వాడు మర్చిపోయాడా లేపడం దాన్ని తెలీదు. మాకు ఎగ్జాక్ట్గా 1 hour టైం ఉంది. ఇఫ్ మేము ఇక్కడ నుంచి ఇంకో 15 minutes పడుతుంది మాకు కొండగట్టుకు వెళ్ళడానికి. సో ఇన్ కేస్ 15 minutesలో మేము రీచ్ అయితే మాకు 45 minutes టైం ఉంటుంది దర్శనం చేసుకోవడానికి. వీడు అసలు ఇక్కడ మేము 15 minutes మాకు టైం వేస్ట్ అయిపోయింది. ఈ లోపల మా ఫ్రెండ్ చిన్న న్యాప్ తీసుకుంటున్నాడు, వీడితోడు అది కూడా పడుకుంది. నేనేమో కాపలా కాస్తున్నాను. ఇది ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో అప్పుడు వీళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలంట. సో వీఆర్ జస్ట్ వెయిటింగ్. బాయ్. థ్యాంక్ఫుల్లీ మేము టైంకి రీచ్ అయ్యాము. మాకు 45 minutes టైం ఉండే అనమాట దర్శనం చేసుకోవడానికి. ప్లస్ చాలా ఎండగా ఉండే, ఎందుకంటే పీక్ ఎండ టైంలో వెళ్ళాం మేము. సో జనాలు కూడా ఎక్కువ లేరు, తక్కువ మంది ఉండే. అండ్ మేము అసలు అనుకోలేదు 15 minutesలో మా దర్శనం అయిపోతుంది అని చెప్పేసి. సో 2 సార్లు వెళ్ళి దర్శనం చేసుకున్నాము. అండ్ ఇన్ కేస్ ఎవరైనా ఇట్లా ఆఫ్టర్నూన్ టైంలో వెళ్తే మాత్రం చెప్పులు వేసుకుని వెళ్ళండి. ఎట్లయినా చెప్పుల స్టాండ్ ఉంది అక్కడ. బికాస్ కార్లో పెట్టి వెళ్తే మాత్రం కాళ్ళు కాలిపోతాయి. మా ఫ్రెండ్ అట్లనే చేశాడు, పాపం చాలా కష్టంగా నడిచాడు. అసలు ఇంత తొందరగా దర్శనం అవుతుందని అనుకోలేదు. బికాజ్ చాలా మంది ఉంటారేమో అని అనుకున్నాం. మేబీ సమ్మర్ కాబట్టి, ప్లస్ అది కూడా క్లోజింగ్ టైం కాబట్టి ఎక్కువ లేరేమో. ఫైనల్లీ మన దర్శనం అయిపోయింది. అండ్ అస్సలు రష్ లేదు థ్యాంక్ఫుల్లీ. సో తొందరగా అయిపోయింది. కొన్ని చుట్టుపక్కల కూర్చున్నాం అనమాట. ఇవాళ ప్లాన్ ఏదైతే మేము అనుకున్నామో అది మంచిగా జరిగింది. అండ్ రేపటి ప్లాన్ గురించి మొత్తం తరుణ్ మీద డిపెండ్ అయి ఉందన్నమాట. అండ్ ఇప్పుడు మేము చాలా టైర్డ్ అయిపోయాం. సో ఇప్పుడు 3 hours అనమాట. ఇక్కడ నుంచి నేను మళ్ళీ వరంగల్కి ఇంటికి వెళ్ళాలంటే 3 hours పడుతుంది. ఏం చెప్పాలనుకుంటున్నావు? ప్లీజ్ సబ్స్క్రైబ్. రేపు వస్తావు కదా తరుణ్? లైక్ అండ్ కామెంట్. అదంతా వదిలే, రేపు వస్తావు కదా. 404 error. హ్యాండ్ ఇచ్చేసాడు. ఏం చేద్దాం సార్ మరి? అంతేనా? రావా తరుణ్? వరంగల్ వస్తే చూపిస్తా అని ఎవరెవరో చెప్తారు. అలాంటి నమ్మకం ఫ్రెండ్స్, మీ గ్యాంగ్లో కూడా ఇలాంటి ఒకరు ఉంటారు. మిడిల్లో హ్యాండ్ ఇచ్చారు. తన కోసం కొండగట్టు వచ్చాము ఫ్రెండ్స్. గైస్, మేము ట్రాఫిక్లో స్టక్ అయిపోయాం. అసలు ఈ టైం వరకు మేము ఇంటికి రీచ్ అవ్వాలి, కానీ ఇప్పుడు చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంది. ఇక్కడ నుంచి అక్కడ దాకా ఆగిపోయింది. ఒక 1 kilometer దాకా ట్రాఫిక్ ఉంది. ఇప్పుడు మేము ఏం చేస్తాం మాకు అర్థం కావట్లేదు. మేము ఫుల్ టైర్డ్ అయిపోయాము అండ్ ఆకలిస్తుంది ఫుల్గా. ఇప్పుడు మా ఫ్రెండ్ వెళ్ళి చూడడానికి వెళ్ళాడు ఎంతవరకు ఆగిపోయింది ట్రాఫిక్ అని చెప్పి. అండ్ వీఆర్ సో టైర్డ్. బండి వచ్చేవాడిని అడుగురా, ఈ బండోడిని. బండి వాడిని. బాడీ షేమింగ్ గర్ల్. హలో, బండి వాడిని, బండి మీద వచ్చేవాడిని. అలా బండోడు, నాట్ బండోడు గైస్. బాయ్ బాయ్ బాయ్. సీ టుమారో మార్నింగ్. వస్తావా నువ్వు? ఏంటి ఏ మార్నింగ్? ఎంత కాల్ చేస్తా. హాయ్ బన్నీ. పరిగెత్తా చూడు బ్రో. ఒక్క రోజుకి సామాన్లు ఏమో ఇన్ని.